శ్రీ సుందరేశ్వర స్వామి స్వయంభువత్వము గురించి మరియు ఆయన మహిమ గురించి అప్పటివారు ఆసక్తికరమైన ఒక కథ చెప్పుకునేవారు. ప్రాణులన్నిటినీ ప్రభావింపజేసేది ప్రకృతి. ఆ ప్రకృతిక ప్రాణి సమూహాలన్నిటినీ చైతన్యపరిచేది పురుషుడు, అంటే శివుడే. శివుడి నీలకంఠమే మనకు సుదూరంగా కనిపిస్తున్న నీలాకాశము. శివుడి శిరస్సును ఆకాశంతోనూ, ఉదరాన్ని ప్రాణి సమూహాలు గల భూమితోనూ పోల్చారు. ప్రాణకోటికి జీవనాధారమైన పవిత్ర జలము ఆకాశం నుండి భూమికి వర్షించుచున్నది. అదే శివుని తలపై నుండి భూమికి చేరుతున్న ఆకాశగంగా. ఔషధములను పరిపుష్టి చేయు చంద్రుడు తన అమృత కిరణాలను ఆకాశం నుండియే ప్రసరించుచున్నాడు. పార్వతీదేవిని ప్రకృతిగాను, శివుడిని పురుషునిగాను పోల్చారు మన ప్రాచీనులు. శివపార్వతుల సంగమమే సృష్టికి మూలము. సృష్టి నిరంతరం జరుగుతూనే ఉంటుంది. శివపార్వతుల సంగమానికి కూడా అవధులు లేవు. అది నిరంతర చైతన్యము. ప్రకృతి పురుషుడు ఒకరితో ఒకరు విడదీయలేనంతగా ఇమిడి ఉన్నారు. కనుకనే శివపార్వతులది అర్ధనారీశ్వర తత్వమైంది. భూమి, ఇతర గ్రహాలు, సూర్యుడు, నక్షత్ర సమూహాలు అన్నీ కూడా నిరంతర చైతన్యంలో పరిభ్రమిస్తూనే ఉంటాయి. నిరంతర ధ్యాన ముద్రలో నుండే శివుడి సహస్ర శిరోచక్రమే భానుమండలం. ఇవన్నీ నిరంతర సృష్టి క్రమమునకు అత్యంత ఆవశ్యకములు. శివుడు నీలకంఠుడెలా అయ్యాడనడానికి మనకు పురాణాల్లో ఆసక్తికరమైన వృత్తాంతం ఒకటి ఉన్నది. అమృతాన్ని పొందటం కోసం దేవతలు, దానవులు కలిసి క్షీరసాగర మథనం చేశారట. మహాసర్పమైన వాసుకిని తాడుగాను, మందరగిరిని కవ్వముగాను అమర్చుకొని అహోరాత్రులు క్షీరసాగరాన్ని మదనంగా గావిస్తున్నారు. అయితే మొదటిగా సాగరంలో నుండి భగభగ మండే మంటలు నాలుకలతో కోలాహలంగా భయంకరమైన శబ్దం చేస్తూ దుర్గంధపూరితము స్పర్శ మాత్రమునే ప్రాణులను నిర్జీవము చేయగలుగు విపరీత లక్షణమును కలిగిన హాలాహలం పుట్టినది. నలుగురు దిక్కులకు ప్రవహించింది. దేవతలు, రాక్షసులు అందరూ పరిగెత్తారు. ఈ విపత్తును చూసి దేవతలంతా శివుడిని ప్రార్థించారు. దయామయుడైన శివుడు ఆ హాలాహలానంతటిని తన నోటిలోనికి తీసుకున్నాడు. ఇక దాన్ని మింగితే ఉదరంలోని ప్రాణి సమూహమంతా ఆ విశ్వజ్వాలలతో మాడి మసైపోతుంది. కనుక దాన్ని కంఠంలోనే స్థిరపరిచాడు. కనుక శివుడి నీలకంఠమే ఆకాశము. ఆ కంఠాన్ని చుట్టుకొని ఉన్న సర్పమే మహాకాలము. క్షీర సాగర మథనం నుండి అమృతం వచ్చే వరకు దేవదానవులు బాగా శ్రమించారు. ఆ అమృతం మాకు కావాలి అంటే మాకు కావాలి అని ఇరు వర్గాలు పోట్లాడుకోవటం మొదలుపెట్టారు. శ్రమించటంలో ఉన్న ఐక్యమత్యము ఫలితాన్ని పంచుకోవటంలో లేకపోయింది. శ్రీ మహావిష్ణువు మోహిని రూపం దాల్చి వారిని సమీపించాడు. అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేశాడు. పరమార్థం ఆలోచిస్తే ఈ కథ అత్యంత మహత్యపూర్ణమైనది. నిజానికి దేవతలు, రాక్షసులు అనే జాతులు ప్రత్యేకంగా లేవు. మానవులలోనే వారి వారి స్వభావాలను అనుసరించి వారిని దేవతలుగాను, రాక్షసులుగాను వ్యవహరించటం జరిగింది. శ్రీ మహావిష్ణువు అందమైన స్త్రీ రూపం దాల్చి వీరందరినీ మోహింపజేశాడు. ఆ మాయలో పడని వారందరూ అమృతపానం చేశారు. మోహ పారవస్యంలో మునిగిపోయిన వారంతా అమృతాన్ని పోగొట్టుకున్నారు. అమృతం అంటే జ్ఞానం. దురహంకారాలు, స్వార్థపరులు, మోహోపతహాలు ఆ జ్ఞానామృతాన్ని ఎలా పొందగలరు? ఇందులో విష్ణువు చేసిన మోసం ఏమీ లేదు. రాక్షసులే
తమ మనోవికారాల వలన తమను తాము మోసగించుకున్నారు కనుక కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను విడచి వ్యసనాలు బలహీనతలను అధిగమించి విశ్వం అంతటిలో అణువణువుగా పరమాత్మను దర్శించుకోగలిగే జ్ఞానమును పొందినప్పుడు నిరంతర నిరాయ నిర్గుణ సచ్చిదానంద స్వరూపమైన అమృతమును పొందగలరు. కామం అంటే కోరిక అని అర్థం. స్త్రీ పురుషులు మధ్య గల ఆకర్షణే కామం. సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య కలిగే కోరికగానే వ్యవహారికంగా స్థిరపడిపోయింది. కామం కోరికలు అనేక రకాలు. ఈ కోరికలు మనసు నుండి ఉద్భవిస్తాయి. మనసు చాలా శక్తివంతమైనది. వివిధ కోరికల వలన మనసు చాలా బలహీనమవుతుంది. కోరికలు తీరకపోతే దుఃఖానికి దారితీస్తుంది. కోరికలను దగ్ధం చేయాలి. ధ్యాన నిమగ్నుడైన శివుడినిపై పూలబాణం వేశాడు మన్మధుడు. శివునిలోని కామాన్ని కలిగించడమే మన్మధుడి ఉద్దేశ్యం. ధ్యానములో ఉన్న శివుని చెల్లింపచేసిన మన్మధుడు చాలా బలవంతుడు. కామం చాలా శక్తివంతమైనది. జ్ఞాన నేత్రము తెరుచుకుంటే కామం తానంతట తానే దగ్ధమైపోతుంది. శివుడు తన మూడో కన్ను తెరచి మన్మధుని దగ్ధం చేశాడు. ప్రతి వ్యక్తి వివేకాన్ని, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. తనలో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు అల్పములు అయిన మనోవికారాలు నశిస్తాయి. మన్మధుడిది అవ్యక్త రూపం. ఇతడు ప్రాణుల్లో కామాన్ని కలిగించి సృష్టికి నిరంతరమును కలిగిస్తాడు. ఇతడు జ్ఞానుల చెంతకు మాత్రం వెళ్ళకూడదు. ఇతడు శివుని చేత దగ్ధము కాబడి శాశ్వతుడయ్యాడు. ఇతడు జ్ఞానులందరి చెంతకు చేరడు. వారిలో ఎటువంటి కామ వికారాలు కలిగించడు. భూమి మీద సంచరించే జంతువులలో పెద్దది ఏనుగు, చిన్న జంతువు ఎలుక. ఏనుగు బుద్ధికి ప్రతిరూపం ఎలుక. చంచలత్వంలో కూడిన మనసుకు ప్రతిరూపం మన మనసు. ఎలుకంతా ఉంటే మన బుద్ధి ఏనుగులా విస్తరించాలి. బుద్ధి ఆధీనంలో మనసు ఉండాలి. మనసు ఆధీనంలోకి బుద్ధి వెళ్ళకూడదు. మనసు ఆధీనంలోకి బుద్ధి వెళ్ళిపోతే కోరికలు స్థైర్య విహారం చేస్తాయి. వికారాలు పెరుగుతాయి. స్వార్థం, అహంకారం, మోహం విజృంభిస్తాయి. వీటి వలన మనిషి రాక్షసుడిగా, లోకకంఠుడిగా మారిపోతాడు. అదే బుద్ధి ఆధీనంలో మనసుంటే వైరాగ్యం, విచక్షణ జ్ఞానం, వివేకం పెరిగి మనిషి దైవత్వాన్ని పొందుతాడు. కనుక మనసును అదుపు చేసే శక్తి బుద్ధికి ఉండాలి. వినాయకుడి ఆకారం మనకు చెప్పేది ఇదే. భూమి ఉపరితలలో ఉన్న జీవ పదార్థాలు నుండి సమస్త జీవరాశులు ఉద్భవించాయి. ఎలుక నుండి ఏనుగు వరకు సమస్త జంతు జాములను, సమస్త వృక్షాంశాములను పూజించడం ద్వారా చవితి నాడు మనం ప్రకృతిని పూజించినట్లు అవుతుంది. ఈ ప్రకృతిలోనే జన్మించాం. ఇక్కడే ఎన్నో అనుబంధాలని ఏర్పరచుకున్నాం. ఎన్నో సుఖదుఖాలని అనుభవిస్తాం. చివరికి ప్రకృతిలోనికే లయమైపోతాం. మనలోనూ మన చుట్టూ ఉన్న ప్రకృతిని పూజించడం సమంజసమే కదా. పచ్చి మట్టితో వినాయకుడి ప్రతిమను తయారు చేసి వినాయక చవితి నాడు అనేక రకాల కొమ్మలతో, పువ్వులతో, రకరకాల పండ్లతో, పత్రితో ఆ ప్రతిమను అలంకరించి అమర్చి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తాం. చవితి నాడు పూజించిన వినాయకుడిని మనం 11వ రోజున ఏదేని జలాశయంలో నిమజ్జనం చేస్తాం. కాలం తీరిన తర్వాత మనం కూడా అలాగే ప్రకృతిలోనికే లీనమైపోతాం. మన శరీరాన్ని వినాయక స్వరూపాలే ప్రకృతి మనలకు నిర్మించి పోషించుచున్నది. మనిషి వాస్తవిక స్థితిని సంకేత రూపంలో తెలియచేసి తద్వారా వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నంలోనే వినాయకుడి కథను పూర్వీకులు మనకు వివరించారు. మనలో జ్ఞానాన్ని వృద్ధి కలిగించే రోజే వినాయక చవితి. వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు. వినాయక చవితి అంటే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక శుభదినం, పవిత్రమైన నిత్య
నిశ్చలమునుగున్న మన మనసుకు చవితినాటి చంద్రుని సౌందర్యము మోహాతిశయములు వికారము కలిగించవచ్చు. మన మనసు చలించకుండా ఉండేందుకు చంద్రుని చూడరాదన్నారు. ఆ ఒక్కరోజైనా ఎటువంటి మనోవికారాలు లేకుండా పరిపూర్ణమైన నిర్వికార భావములు కలిగి ఉండాలని చెప్పారు. ఎవరైనా చంద్రుని చూస్తే నీలాపనిందలు కలుగుతాయని సెలవిచ్చారు. వినాయకుడిని పూజించిన అక్షంతలు తలపై వేసుకొని చంద్రుని చూసినా ఎటువంటి దోషము ఉండదు. అక్షంతలు తలపై ఉంటే ఆ పూజ చేసిన స్ఫూర్తి చంద్రుని చూసిన మోహావేశం కలగకుండా రక్షింపబడతారు. తల్లిదండ్రులను గౌరవించి ఆరాధించాలి. ప్రతి పిల్లలకు వారి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. తల్లిదండ్రుల స్థానము చాలా గొప్పది. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి వారిని తిట్టడం రాక్షస ప్రవృత్తికి చెందిన వారి లక్షణాలు. ఎంతటి విద్యావంతులైనా ధనవంతులైనా సమాజంలో గౌరవస్థానం పొందుతూ ఉన్న తమ తల్లిదండ్రులను గౌరవించి ఆదరించకపోతే పాషాఢులకు తప్పదు. వినాయకుడు మహాబుద్ధిమంతుడు, వివేకవంతుల్లో కల్లా గొప్ప వివేకవంతుడు. ఒకసారి విఘ్నపత్యము కోసం వినాయకుడు కుమారస్వామి పోటీ పడ్డారు. ఎవరు ముల్లోకాలని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వారికే విఘ్నపత్యం అని నిర్ణయించారు. కుమారస్వామి తన వాహనమైన నెమలిపై వేగముగా ఆకాశ మార్గాన ప్రయాణమైపోయాడు. వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ భక్తితో 3 ప్రదక్షిణలు చేసి ఊరుకున్నాడు. తత్ఫలితముగా కుమారస్వామికి ప్రతి నది వద్ద వినాయకుడు తనకన్నా ముందుగానే స్నానమాచరించినట్లుగా కనిపించాడు. అలసి సొలసి తిరిగి వచ్చిన కుమారస్వామి తనకన్నా శక్తివంతుడైన వినాయకుడికి విఘ్నపత్యము ఇవ్వమని తల్లిదండ్రులను వేడుకున్నాడు. తల్లిదండ్రుల ప్రాధాన్యత అంటే అదే. పూజించవలసిన ఆదరించవలసిన తల్లిదండ్రులను నిరాదరణ చేస్తూ ఇంట్లోనే తమ సమక్షంలోనే ఉన్న తల్లిదండ్రులను గుర్తించగా గౌరవించగా పుణ్యక్షేత్రాలను దర్శించటంలోనో పుణ్యతీర్థాలు సేవించటంలోనో యజ్ఞయాగాదులు డాంబికంగా నిర్వహించటంలోనో పుణ్యం మూటకట్టుకోవచ్చనుకునే ప్రబుద్ధులకు వినాయకుడి కథ కనువిప్పు కలిగించాలి. లేకపోతే వారి కర్మ. పార్వతీదేవి వినాయకుడికి సాధారణమైన ఆకారాన్నిచ్చింది. అందులోనూ తలభాగాన్ని ఛేదించిన శివుడు ఏనుగు తలను అతిపెద్ద తలను అమర్చాడు. తల్లి శిశువులకు సాధారణ రూపాన్నిస్తుంది. తండ్రి ఆ శిశువును పోషించి చదివించి విజ్ఞానిగానో మేధావిగానో తయారు చేస్తాడు. వినాయకుడు తిండిపోతూ తనాన్ని చూసి చంద్రుడు పకపక నవ్వాడట. మహాబుద్ధిమంతుడైన వినాయకుడు తినేదేమిటి? విజ్ఞానాన్ని, వివేకాన్ని, మేధస్సును. అట్టి వినాయకుడిని చూసి వక్రదృష్టి గల చంద్రుడు హేళనగా నవ్వటం సహజమే. లోకంలోని సత్పురుషులను, సన్యాసులను, విద్యాధికులను, శాస్త్రజ్ఞులను, మేధావులను వారి చర్యలను చూసి లౌకిక వ్యవహారములలో, కోరికలలో, మోహాలలో మునిగి తేలే పామరులు నవ్వుకోవటం, వారి గూర్చి వక్ర భాష్యాలు పలకటం సహజమే కదా. వారికి పార్వతీదేవి శాపం తప్పదు. హనుమంతుడు మన మనసుకు ప్రతిరూపం. శివభావంతో జన్మించాడు. హనుమంతుడు విఘ్నేశ్వరుడు బుద్ధికి ప్రతిరూపమైతే అతని వాహనము మూషికము, ఎలుక. అసంతృప్తి, చంచలత్వము, కోరికలు గల అల్పమైన మనసుకు చిహ్నము. కానీ హనుమంతుడు మనోశక్తులకు ప్రతిరూపము. ఇక్కడి ఆంజనేయ విగ్రహం వరాహము, గర్గమంతుడు గుర్రము, సింహము మరియు వానర రూపములు ముఖములను ఉంటుంది. పంచముఖాంజనేయ రూపం ఆయా జంతువుల ముఖాలు మనోశక్తులు చిహ్న రూపాలే. ఒక ఆలోచన నుండి మరో ఆలోచనలోకి, ఒక భావంలో నుండి మరో భావంలోకి చాలా కలుగుతుంది. మనస్సు వేగ చిహ్నముగా గుర్రమును, ఎలాంటి పరిస్థితుల్లోనైనా చలించని ధైర్య చిహ్నముగా సింహముఖము, దూరదృష్టికి గర్గమంతుడి ముఖరూపము, కుతూహలానికి వానర రూపము, ఎటువంటి పరిస్థితుల్లోనైనా బ్రతకగలిగే
వరాహ స్థైర్యం ఇవన్నీ మన మనసులోని భాగాలే. కొన్ని పంచముఖాల రూపాల్లో వరాహానికి బదులు ఎలుగుబంటి రూపం ఉంటుంది. పట్టినట్టు వదలని మానసిక స్థితికి ఈ రూపం సరిపోతుంది. కుస్తీలలో కూడా భల్లుకపు పట్టు అని ఒక పట్టు ఉంది. ఆ పట్టు పడితే ఎదుటివారు ఖచ్చితంగా చిత్తైపోతారు. ఇది పంచముఖ ఆంజనేయుడి నిజరూపం. అది కవి వాల్మీకి రామాయణంలో హనుమంతుడి పాత్రను ఎంతగానో గొప్పగా మలిచాడు రాముడి తర్వాత అంతటి ప్రాధాన్యత గల పాత్ర హనుమంతుడిదే. ఈ హనుమంతుడికి తన శక్తి తనకు తెలియదు. ఎవరైనా తన శక్తిని గుర్తు చేసి పొగిడి ప్రోత్సహిస్తే కొండనైనా అరచేత పెట్టుకొని రాగల శక్తివంతుడు. మనసు కూడా అంతే. దాని శక్తిని గుర్తించి ప్రోత్సహిస్తేనే అది విజృంభిస్తుంది. అపారమైన మనోశక్తుల్ని స్వంతం చేసుకుంటుంది. హనుమంతుడి ప్రధాన లక్షణం భక్తి. అంటే భక్తిలో నిమగ్నమైన మనసు హనుమంతుడిలా దైవిక స్వరూపంతో ఉంటుంది. సిద్ధులను శక్తులను పొందగలుగుతుంది. భక్తి లేని మనసు అనేక కోరికలతో, వ్యాపకాలతో, అసంతృప్తులతో వినాయకుడి కాళ్ళ దగ్గరికి ఎలుకలా పడి ఉంటుంది. శత్రు భయంతోనూ, దెయ్యం, పిశాచం వంటి భ్రమల నుండి ఉత్పన్నమయ్యే భయావహ వాతావరణంలో హనుమంతుని స్మరిస్తే కొండంత ధైర్యం వస్తుంది. సడలిపోతున్న మనసును చిక్కబరుచుకోవటమన్నమాట. శ్రీరామచంద్రుడు వంటి ధీరోదాత్తుడు, పురుషోత్తముడు, పరమ పావనుడిని మనసులో నిలిపిన తర్వాత సాధారణ వామన రూపమైన హనుమంతుడే మహాశక్తివంతుడై అతులిత బలధముడయ్యాడు. ప్రాణుల యొక్క ప్రతి దేహము పార్వతీ స్వరూపము. ఆ దేహములన ఎందలి చైతన్యమే పరమశివుడి బుద్ధి, విఘ్నేశ్వర స్వరూపము. మనసు హనుమత్ స్వరూపము. మనలోని సచ్చిదానందమే విష్ణు రూపం. అష్టైశ్వర్యాలే లక్ష్మీ రూపం, లక్ష్మీ స్వరూపం. కళాత్మకత విద్యా రూపాలే సరస్వతి. మనలో ఆధ్యాత్మిక చింతనయే బ్రహ్మస్వరూపం. వెరసి మన దేహమే సమస్త దేవతలు నివసించే దేవాలయం. దేవాలయాన్ని దేవాలయంలా పవిత్రంగా ఉంచకపోతే అదే రాక్షసాలయంగా మారి అనేక మనోవికారాలకు, వ్యాధులకు స్థానం కల్పించి పతనానికి దారితీస్తుంది. శివపార్వతులు వానరూపం దాల్చి క్రీడించటం వలన బయల్పడిన శివ తేజస్సును వాయుదేవుడు తన వాయుశక్తితో తీసుకువచ్చి అందురాలైన అంజనాదేవి దోసిలిలో వేయటం, అదేదో తినే పదార్థమని భావించి అంజనాదేవి తినేయటం, తద్వారా అంజనాదేవి గర్భవతి అయి శ్రీ ఆంజనేయునికి జన్మనివ్వటం ద్వారా హనుమంతుడు శివపుత్రుడయ్యాడు. అతడు చిరంజీవి, మనోశక్తులకు, సిద్ధులకు ప్రతిరూపం. శివపార్వతులకు శివలింగమే చిహ్నరూపం. అదే వారి నిజస్థానము. ప్రాణులు పునరుద్భవానికి ప్రతిరూపమే ఈ శివలింగం. శివలింగాన్ని అర్చిస్తే ముల్లోకాలలోని పుణ్యక్షేత్రములను దర్శించినంతగా ఫలితం కలుగుతుంది. పరమేశ్వరుడు చిలుకూరు నందు లింగరూపంలో స్వయంభుగా వెలిసినాడు. తన శక్తులు ఆడినది లేదనకుండా, తన భక్తులు అడిగినది లేదనకుండా, కాదనకుండా తన సర్వము ధారపోసే శక్తి ఒక్క శివుడికి మాత్రమే ఉంది. అడిగినట్లుగా ఇవ్వటమే గాని దాని పరిణామమును యోచించకపోవటం వల్లనే శివుడిని భోళాశంకరుడుగా పిలుచుకుంటారు. శివకేశవుల్లో భేదము లేదు. వ్యవహారిక సరళత్వము కోసము వారిద్దరూ భిన్నముగా వ్యక్తమైనను వారిద్దరూ ఒక్కరే. సుందరేశ్వర స్వామి స్వయంభూ తత్వము గురించి మరియు ఆయన మహిమను గురించి అచ్చటి ప్రజలు ఆసక్తికరమైన కథ ఒకటి చెప్పుకున్నారు. సుమారు 350 సంవత్సరాల పూర్వము ఒక మహనీయ
ఈ ప్రదేశం నందు అనేక వర్షములు శివుని గూర్చి తపస్సు చేసినట. ఆ తరువాత